హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. రెగ్యులర్గా మనం ఆమ్లెట్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే మీరు ఎప్పుడైనా వంకాయతో ఆమ్లెట్ని ట్రై చేశారా? వంకాయతో ఆమ్లెట్ ఏంటి అనకండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆమ్లెట్ పార్ట్ ఎంత టేస్టీగా ఉంటుందో వంకాయ అంతకు మించి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు వంకాయ పంటి కింద తగిలినప్పుడల్లా అబ్బా అద్భుతంగా ఉందే దీని రుచి అనిపించకుండా ఉండదు. మరి దీన్ని తయారు చేసుకోవటానికైతే 2 మీడియం సైజు తెల్లటి సన్నటి పొడవాటి వంకాయలు తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు నల్లటి వంకాయలైనా తీసుకోవచ్చు. దీనికోసమైతే ముందుగా వంకాయల్ని మ్యారినేట్ చేసుకోవటానికి ఒక గిన్నెలో 1/2 టేబుల్ స్పూన్ల సగం పసుపు, 1 టేబుల్ స్పూన్ నిండుగా కారాన్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, దానివల్లే ఈ వంకాయ ఆమ్లెట్ టేస్ట్ మరింత బాగుంటుంది. 1 టేబుల్ స్పూను నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. చూడండి, టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. వంకాయల్ని మీడియంగా రౌండ్గా స్లైసప్ చేసుకోండి. మరీ మందంగా వద్దు, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న మసాలాలో కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేసేయండి. ఈ వంకాయ ముక్కలకి ఈ మసాలా అనేది బాగా పట్టే విధంగా చేత్తో బాగా అప్లై చేసుకోండి. ఇలా కోట్ చేసుకోవటం వల్ల వంకాయ అనేది తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయ ఆమ్లెట్ని తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి మందంగా ఉన్న పెనాన్ని పొయ్యి మీద పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నని వేసేసేయండి. బటర్ ప్లేస్లో ఆయిల్ కానీ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి తీసుకొని జాగ్రత్తగా బటర్ మీద ఇలాగా పెట్టేసేసేయండి. అయితే ఈ ఆమ్లెట్ని వెన్నతో కానీ నెయ్యితో కానీ చేస్తేనే మరింత రుచిగా ఉంటుంది, గుర్తుంచుకోండి. వీటిని సిమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఒకవైపు ఉడికించుకుందాము. ఈ లోపల దీనికోసం ఒక 3 కోడిగుడ్లను తీసుకున్నాను. ఇందాక గిన్నెలో కొంచెం మసాలా మిగిలిపోయింది కదా, దాంట్లోనే ఈ కోడిగుడ్లని క్రాకిల్ చేసేసి వేసేసుకోండి. ఇంకా ఈ కోడిగుడ్లకి సపరేట్గా ఉప్పు కారం వేయాల్సిన అవసరం లేదండి. ఆ మసాలా బాగా కలిసే విధంగా ఒక ఫోర్క్తో చాలా బాగా బీట్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని కూడా 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని మీకు ఎంత వీలైతే అంత బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు వంకాయలు అయితే ఒకవైపు వేగిపోయినాయి కదా, ఇంకోవైపు కూడా ఈ వంకాయ ముక్కలన్నిటినీ కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. మీరు ఇదే ప్రాసెస్లో వంకాయ ఆమ్లెట్ని గుత్తొంకాయతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు తిప్పిన తర్వాత వెంటనే రెడీ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పైనుంచి ఈవెన్గా చక్కగా పరుచుకునేలాగా పోయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. వంకాయ ఆమ్లెట్ అనేది టేస్టీగా రావాలంటే కంపల్సరీ సిమ్లోనే వంకాయ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత దీన్ని ఇంకొక అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా ఇలా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి మూత పెట్టి దీన్ని కుక్ చేసేసుకుందాము. చూడండి, వంకాయ ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్నైతే ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఈ ఆమ్లెట్ రసం, పప్పుచారుతో సూపర్ ఉంటుంది. డిన్నర్గా, బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ వంకాయ ఆమ్లెట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పుడే తెలియని వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.